పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని సీఎం చంద్రబాబు వివరించారు. గూగుల్, ఆర్సెలర్మిట్టల్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చాయి. 23 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకున్నాము. ఇవి సాకారమైతే 24 లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్తో పాటు డేటా, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీలకు ఏపీ కేంద్రంగా మారనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలకు రాయితీలు దేశంలో తొలిసారి మనం ఎన్ని చేశాం. ఫైనల్గా ఎస్క్రో అకౌంట్ కూడా ఆలోచిస్తున్నాం. అన్ని కరుణిస్తే తొందరలో ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చి ఏ పారిశ్రామికవేత్త కూడా మన ఆఫీస్కి వచ్చే పని లేకుండా అవసరమైతే మనమే ఆయన దగ్గర పోయే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సిఐ సబ్మిట్ 538 ఒప్పందాలు వచ్చాయి. 11,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 13,95,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్క మీరు చూస్తే ఇవన్నీ కూడా ఎంఓయూలు పేపర్ మీద పెట్టడం కాదు. 17 ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టాం. 11,37,200 ఇస్తున్నాం. ఆ డేట్ ప్రకారం పనులు చేయించే బాధ్యత మీది, అడ్డంకులు లేకుండా చూసే బాధ్యత మీది. ఎవరైనా ఇండస్ట్రీస్ చేయకపోతే వాళ్ళ దగ్గర పని చేయించే పర్సువేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అన్నాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. ఈరోజు విశాఖపట్నం ఐటీ హబ్గా తయారైంది. ఒక పాలసీ ఎట్లా ప్లే చేస్తుందంటే 99 పైసలు ఎకరా ల్యాండ్. మనకు ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు కావాలంటే ఎక్కడో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఆ 99 పైసలు ఈజ్ ఎ గేమ్ చేంజర్. విశాఖపట్నం రూపురేఖలు మార్చగలిగారు. విశాఖపట్నం ఎప్పటి నుంచో ఉంది. ఏదైతే ఈ పాలసీ మనం తీసుకున్నాం దానివల్ల ఈరోజు విశాఖపట్నంలో ఒక నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇచ్చాం పరిశ్రమలకు